నంద్యాల జిల్లా నందికొట్కూరులో చాక్లెట్ల కలకలం రేగింది. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చాక్లెట్లు తిని 11 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్లో అందరికీ పంపిణీ చేయాలని ఒక విద్యార్థినికి 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి చాక్లెట్ల ప్యాకెట్ ఇచ్చాడు. ఆ విద్యార్థిని స్కూల్లో పీఈటీ టీచర్తో పాటు పలువురు విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేసింది. చాక్లెట్లు తిన్నప్పటి నుంచి విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. అవి ఏం చాక్లెట్లు అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ పిల్లలు కూర్చోబెట్టి ఏమైందమ్మని అడుగు. కూర్చోబెట్టి అడుగు, కూర్చోబెట్టి అడుగు. నువ్వు కూర్చొని మాట్లాడు, నీట్గా కూర్చొని మాట్లాడు. నందికొట్కూరులో విద్యార్థినుల అస్వస్థతకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, లక్ష్మీదుర్గ నందికొట్కూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ 7వ తరగతి చదువుతుండే విద్యార్థినులు ఓ విద్యార్థిని ఇచ్చినటువంటి చాక్లెట్ తిని అస్వస్థతకు గురయ్యారు. ముందుగా మంగళవారం రోజున పీటీ టీచరు అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత మళ్ళీ నిన్న కొంతమంది విద్యార్థులు కూడా అస్వస్థతకు అయ్యారు. ముఖ్యంగా వాంతులు, అదేవిధంగా కళ్ళు తిరగడం, పడిపోవడంతో స్థానిక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కూడా గమనించి 3 విద్యార్థులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి వాళ్లకు చికిత్స చేసినారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత వాళ్ళు రికవరీ కావడంతో వెంటనే వాళ్ళను డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు, అదేవిధంగా తహసీల్దారు, స్థానిక ఏదైతే ఎంఈఓ కూడా వెళ్లి ఈ ఘటనపై కూడా విద్యార్థులతో, అదేవిధంగా పీటీ టీచర్తో మాట్లాడడం జరిగింది. అయితే ఎవరో గుర్తులేని వ్యక్తి ఇచ్చినటువంటి చాక్లెట్ను విద్యార్థిని తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల వాటిని తిని అస్వస్థతకు గురని ప్రాథమిక దర్యాప్తుగా తేలినట్లు కూడా సమాచారం అందుతుంది. మరోవైపు ఈ ఘటనపై కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేసినారు. ఈ చాక్లెట్లు ఎవరు ఆ విద్యార్థినికి ఎవరు ఇచ్చారు, అవి ఎక్స్పైర్ అయిపోయాయి లేకుంటే ఇంకో కారణాలు అనే పలు కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఈ చాక్లెట్ల కలకలం తీవ్ర దుమారం రేపుతుంది. లక్ష్మీదుర్గ.